హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మసాలా బోండా కాంబినేషన్ టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొన్ని మెంతులు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 7-8 దాకా తీసుకోవాలి. మిర్చిని కాసేపు నూనెలో వేగనివ్వండి. మిర్చి వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వచ్చేసి పెద్ద సైజు టమాటాలు ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు టమాటాలు పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వండి. ఇక్కడ మనకు టమాటాలు ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనము పోపు వేసుకుందాము. ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బోండా కోసం కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని అల్లం ముక్కలు కచ్చపక్కగా మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ పిండి వచ్చేసి ఒక 2 కప్పుల దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు తీసుకోండి. మైదా ఒక 3 స్పూన్ల దాకా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం బీట్ చేస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇలా బోండాలు వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత హీటు కొంచెం తగ్గించుకొని అప్పుడు మీరు బోండాలు వేసుకోండి. ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకున్నారంటే త్వరగా వేగుతాయి, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఉన్నప్పుడు వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కూడా వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేసినప్పుడు వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలానే మనం బోండాలు వేసేసుకుందాము. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే హీట్ అనేది కొంచెం తగ్గించుకొని తర్వాత వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా మంచిగా ఇలా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బోండాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి టమాటో చట్నీతోటి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.